మనం నిన్న ఫస్ట్ పార్ట్ చూసుకున్నాం. ఈరోజు సెకండ్ పార్ట్ పేరు వచ్చేసి ఫన్నీ పార్ట్. ఒకరోజు అంటే ఈ పార్ట్ ఫన్నీగా ఉంటుందన్నమాట. ఒకరోజు ఫన్నీగా ఉంటుందని ఉద్దేశించి రాశారు. ఒకరోజు శివ బాగ్కి జోక్స్ చెప్తున్నాడు. ఒకరోజు అదే రోజు ఏం జరిగిందంటే, ఒక జోకరు తన హెడ్ని టైగర్ నోటిలో పెట్టాడు. కొంచెం గ్యాప్లో ఆ టైగరు నోరుని క్లోజ్ చేసింది. ఆలోపు జోకరు తలకాయ తీస్తాడు. అలాగే ఒకరోజు అదే రోజు విలన్ సందీప్ రోబోట్ని తయారు చేశాడు. ఆ రోబోట్ ఏమో బ్లాస్ట్ అయ్యి సందీప్ ఫేస్ మొత్తం నల్లగా అయిపోయింది. ఆ సందీప్ మసి వల్ల సందీప్ ఫేస్ మొత్తం నల్లగా అయిపోయింది. తర్వాత వెంకట్ ఒక జోక్ చెప్పాడు. నిన్న రాత్రి ఏమైందో తెలుసా, రాత్రి అయింది అని జోక్ చెప్పాడు. ఈరోజు పొద్దున్న ఏమైందో తెలుసా అని చెప్పేసి పొద్దున్న అయిందని చెప్పాడు. అయితే శివ అన్నాడు, ఇంకా జోక్స్ ఆపుతారా, కృష్ణ అనే విలను జైంట్ రోబోట్ని తీసుకొచ్చాడు అటాక్ చేయడానికి. జైంట్ రోబోట్తో పాటు వచ్చాడు, వైజాగ్ని అటాక్ చేస్తున్నాడు, త్వరగా రెడీ అవ్వండి మనం వెళ్ళాలి అని శివ అన్నాడు. అప్పుడు శివ అనుకున్న దాని తర్వాత శివ వాళ్ళ టీము కృష్ణని ఓడించి మళ్ళీ ల్యాబ్ దగ్గరికి వచ్చి ల్యాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత శివ అనుకున్నాడు, మన టీంకి అప్గ్రేడ్ కావాలి, దట్ ఈస్ అది అల్ట్రా బ్లాస్ట్ మూడ్ అనే అప్గ్రేడ్ పేరు అల్ట్రా బ్లాస్ట్ మూడ్ అని పేరు పెట్టారు. అందులో అయితే ఆ అప్గ్రేడ్లో అల్ట్రా జైంట్ రోబోట్ ఉంది, అల్ట్రా కార్ ఉంది, అల్ట్రా వాచ్ ఉంది, అల్ట్రా బైక్ ఉంది, అల్ట్రా సూట్స్ ఉన్నాయి. విత్ అప్గ్రేడెడ్ వర్షన్ అంట. అయితే ఆ కృష్ణని ఓడించేశారు. అయితే ఒకరోజు శివ చిన్న సిస్టర్ బర్త్డే వచ్చింది. అయితే శివ ల్యాబ్కి వాళ్ళ సిస్టర్ని ల్యాబ్కి తీసుకొచ్చి శివకి ఒక స్మాల్ సిస్టరు, చిన్న చెల్లి, ఇంకా తమ్ముడు ఉన్నారు. చెల్లి పేరు శ్రీవాణి, ఇంకా తమ్ముడి పేరు సన్నీ. ఒకరోజు శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది. ఆ కుక్క పేరు బ్రౌనీ. వాళ్ళ అమ్మ ఇంకా నాన్న పేర్లు, వాళ్ళ అమ్మ పేరు గాయత్రి, వాళ్ళ నాన్న పేరు చైతన్య. ఆ తర్వాత రోజు శివ ల్యాబ్కి వెళ్ళాడు. ఆ ల్యాబ్లో టీం మెంబర్స్ అందరూ డామినోస్కి వెళ్ళి పిజ్జా తినేసి వచ్చారు. శివ కూడా శివ ఏమో వాళ్ళని ట్రాక్ చేశాడు. అప్పుడు వాళ్ళు డామినోస్లో ఉన్నారని తెలిసింది. అయితే శివ కూడా డామినోస్కి వెళ్ళి వాళ్ళ మీద కోప్పడి తిట్టిన తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ అందరూ శివకు కూడా ఒక పిజ్జా ఇచ్చి తినమన్నాడు. ది ఎండ్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ కార్తికేయ, 14 years old.